అతివేగం రవితేజ సోదరుడు భరత్ ప్రాణాన్ని బలి తీసుకుంది. వ్యసనం వల్ల భరత్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఈ నెల 24వ తేదీన భరత్ మరణించాడు. తాగుడు, డ్రగ్స్ భరత్ జీవితాన్ని మధ్యలోనే తుంచేశాయి. అయితే భరత్ మరణించిన తర్వాత కూడా అనేక ప్రశ్నలు, సమాధానాలు లేకుండా మిగిలిపోయాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి భరత్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. భరత్కు సంబంధించిన అనేక విషయాలను పోసాని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసింది TV9. భరత్ యాక్సిడెంట్ తాలూకు కార్ దృశ్యాలని చూస్తున్నాము. అతి వేగమే రవితేజ సోదరుడు భరత్ ప్రాణాన్ని బలి తీసుకుంది. వ్యసనం వల్ల భరత్ జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. ఈ నెల 24వ తేదీన భరత్ మరణించాడు. తాగుడు, డ్రగ్స్ భరత్ జీవితాన్ని మధ్యలోనే తుంచేశాయి. అయితే భరత్ మరణించిన తర్వాత కూడా అనేక ప్రశ్నలు, సమాధానాలు లేకుండా మిగిలిపోయాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి భరత్ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. భరత్కు సంబంధించిన అనేక విషయాలను పోసాని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసింది TV9. గానే ముక్కుసూటితనం, నిర్మోహమాటం ఇవన్నీ గుర్తొస్తాయి. పొలిటికల్ అయినా, సెలబ్రిటీస్కి సంబంధించిందైనా, ఏ ఇష్యూ అయినా తన మనసులో మాట నిర్మోహమాటంగా చెప్తారు. సో రీసెంట్గా మనం వార్తల్లో నిలిచిన భరత్ మరణానికి సంబంధించి ఇక లేటెస్ట్గా జరుగుతున్న వాటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. పోసాని గారు ఎలా ఉన్నారండి? బాగున్నా. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్టున్నారు ఇప్పుడు మీరు? షూటింగ్ కంటిన్యూగా ఉన్నాయి, షూటింగ్ జరుగుతున్నాయి. జీటీవీ బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, అంతే కంఫర్ట్గా ఉంది. భరత్ మృతి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. అంటే ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత చాలామంది కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఎందుకు రాలేదు, ముఖ్యంగా రవితేజ ఎందుకు రాలేదని అంటున్నారు. సో మీతో ఆయన షేర్ చేసుకున్నారు కాబట్టి ఎప్పుడైనా కుటుంబ కలహాలకు సంబంధించి మీతో ఎప్పుడైనా పంచుకున్నారు? అది నేను రైటర్ కాకముందు పరుచూరి బ్రదర్స్ దగ్గర ఒక అసిస్టెంట్గా ఉన్నా. అంటే 1989 ఆ టైంలో. అప్పుడు నాకు 80 నుంచి 80s నుంచి రవితేజ పరిచయం. అప్పుడు వేషాలు తను ట్రై చేస్తూ ఉన్నాడు. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూడా మా ఇద్దరికి మంచి రిలేషన్ ఉంది, నాకు రవితేజకి. ఇద్దరు మచ్చా అనుకుంటూ ఉంటాం, ఇప్పటికీ ఆ రిలేషన్ ఉంది. అప్పుడే ఆ టైంలో పరుచూరి వెంకటేశ్వర గారు అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, పరుచూరి రవి వచ్చి, మచ్చు ఇట్లా భరత్ అని ఉన్నాడు మన రవితేజ బ్రదరు, అతను ఒక అమ్మాయి లవ్ చేసుకున్నారు, ఆమె పేరు శిరీష్ అనుకుంటా, లవ్ చేసుకున్నారు. వాళ్ళకి ఇండస్ట్రీస్ అన్నో ఆ అమ్మాయికి. ఇద్దరు ఇష్టపడి వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అనుకుంటా, ఇద్దరు పారిపోయి మద్రాసు వచ్చారు. వచ్చిన తర్వాత శనివారం ఎప్పుడు వచ్చారు, వస్తే ఆదివారం రిజిస్ట్రేషన్ ఆఫీస్ సెలవా, అందుకని సోమవారం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు అఫీషియల్గానే, ఎవరికి తెలియకుండా. ఈలోపు వీళ్ళు వాటర్లో దిగారనుకో వాళ్ళు పెద్దవాళ్ళు డిఫరెంట్ పట్టుకుంటారని చెప్పి చిన్న డౌట్ ఉంది మాకు. అందుకని ఆ అమ్మాయిని భరత్ని నీ రూమ్లో ఈ 2 రోజులు పెట్టుకుంటావా, శనివారం ఆదివారం, సోమవారం పొద్దున వెళ్ళిపోతారంటే, నేను అమ్మ నాయన నేను అసిస్టెంట్ని, మీ నాన్నకి బాబాకి చెప్పకుండా చేయటం బాగోదుగా నాన్న, మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అది నిజంగా వాళ్ళు లవ్ చేసుకొని వచ్చారో మరి లేచిపోయి ఇచ్చారో, మరి ఆ అమ్మాయి వాళ్ళు పెళ్ళని చెబుతూ నాకు తెలియదు కదా, ఏమైనా తేడా వస్తే నేను అన్పాపులర్ అయిపోతాను. ఇప్పుడు అసలు నేను బడ్డింగ్ స్టేజ్లో ఉన్నా, ఎట్రవి అన్న, మచ్చు వాళ్ళతో నువ్వు చూడు, వాళ్ళతో నువ్వు మాట్లాడు, నీకు జెన్యూన్ ఇస్తే నీ రూమ్ ఇవ్వు, నీకు జెన్యూన్ కాకపోతే రూమ్ ఇవ్వద్దు అని. అయితే వాళ్ళని హోటల్కి రమ్మను, వాళ్ళ రెస్టారెంట్లో కూర్చుందాం, వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడతా, నాకు జెన్యూన్ అనిపిస్తే నా రూమ్ ఇస్తా అన్న. అప్పుడు వాటిలో తీసుకెళ్తే వాళ్ళిద్దరు వచ్చారు. ఆ అమ్మాయి నా ఎదురు కూర్చుంది, ఈ సేమ్ భరత్ వచ్చాడు. వచ్చి భరత్ భాష మాట్లాడటం నాకు నచ్చింది. ఆ పిల్లలలో నాకు సిన్సియారిటీ ఉంది. ఇది మేము ఓన్నే ఒక ఏదో ఒక లస్ట్ ఆ ఫీలింగ్లో కాకుండా
జెన్యున్గా మేము ప్రేమించుకున్నాము అని ఆ అమ్మాయి మాటలో స్పష్టత ఉంది, బాగా క్లారిటీగా మాట్లాడింది. నేను భయపడి రాలేదు, భరత్ నన్ను మోసం చేయలేదు, ఇవన్నీ సిన్సియర్ అండి. నేను నాకు వాళ్ళ ప్రాపర్టీ ఉంది, మా అమ్మ నాన్న ప్రాపర్టీ వద్దనుకునే నేను భరత్ని ఇష్టపడ్డా, భరత్ నచ్చాడు ఉంది. భరత్ నచ్చుతాడు ఎందుకంటే భరత్ రవితేజ కంటే నాకు అందంగా కనపడతాడు. భరత్ అంటే స్మార్ట్గా ఉంటాడు, చాలా హానర్గా ఉంటాడు మనిషి. అరగంట 10 నిమిషాల్లో నాకు నచ్చాడు. ఎందుకంటే పద్ధతిగా, సింప్లిసిటీ, లూజ్గా మాట్లాడకుండా, ఎక్స్ట్రాలు మాట్లాడకుండా ఒక సిన్సియర్ లవర్ లాగా ఉన్నాడు. నేనే తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టా. నా రూమ్ ఇచ్చాను, నా రూమ్ కీ ఇచ్చాను. శనివారం ఆదివారం నుండి పెళ్ళైన తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పి నేను పిఐపి ఆఫీసులో పడుకున్నా. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, పిఐపి సుబ్బారావు గారు ఉన్నారు చూడండి, అఖిలనాథరావు గారి వియంకుడు. మా ఆఫీస్ దగ్గరే అది, పరుచూరి గారి ఆఫీస్ పక్కనే అది. అందుకే ఆ రూమ్లో పడుకున్నా. పడుకుంటే ఏమైంది, ఈ తెల్లారి పరుచూరి గోపాలకృష్ణ గారు ఇంకొక అసిస్టెంట్ ఉన్నాడు ఒక అతను వాళ్ళ ఇంట్లో చెప్పేశాడు గోపాలకృష్ణ గారి భార్యకి, గోపాలకృష్ణ గారికి. రూమ్లో అమ్మాయిలు తెచ్చి పెట్టుకున్నాడు. అంటే నేను ఒక బ్రోకర్ లాగా, నేను అమ్మాయిల్ని తార్చేవాళ్ళలాగా ఆ కలర్తో చెప్పాడు. చెప్తే నన్ను ఆయన రమ్మన్నాడు గోపాలకృష్ణ గారు. కబురితే నేను వెళ్ళా. సార్ నమస్కారం సార్ అంటే ఆ అపార్ట్మెంట్ 4వ ఫ్లోరు గుమ్మం దగ్గర ఆగా. ఏంటి నీ రూమ్లో అమ్మాయిలు ఉండారంట, అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నారంట, ఆ భావంతో కోపంతో అన్నాడు. అంటే సార్ నా రూమ్లో అమ్మాయిలు ఎవరు లేరు సార్. ఎవరు మరి ఒక అమ్మాయి అబ్బాయి? లేదండి ఇట్లా భరత్ అని ఒకతను, ఇద్దరు లవ్ మ్యారేజ్ అని చెప్పారు సార్. నాకు చెప్పింది కూడా పెద్ద సారు వెంకటేశ్వర గారి రవి గారు చెప్పారండి. అందుకని 2 షెల్టర్ ఇమ్మంటే ఇచ్చి నేను పిఎఫ్ ఆఫీస్లో పడుకున్నాను అంటే గోపాలకృష్ణ గారి భార్య ఉంది, అన్ని అబద్ధాలు బావయ్య, రూమ్లో ముందు బాటిల్ ఉన్నాయంట, పిల్లలు ఉండాలంట అంటే ఏయో ఉన్నాయంట, ఎంత అబద్ధం చెప్తున్నాడు మురళి. ఎందుకంది గోపాలకృష్ణ గారి భార్య అని పినిగారంట. ఎందుకందంటే ఎవరో చెప్పబట్టి ఆమె నమ్మింది. ఎందుకంటే ఆ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇలాంటి మురళిని రేపు నుంచి మన ఇంట్లో ఎలా రాణిస్తామో, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా అనే భావంతో ఆమె ఉంది. ఆమె తప్పేం కాదు. అది గోపాలకృష్ణ గారిని కాదు సార్ వద్దంటే పంపిస్తాను నేను, కాబట్టి రవిని అడగండి అంటే రవి అంటే వాళ్ళ అన్న కొడుకే కదా, వెంకటేశ్వర గారి కొడుకే కదా, ఒకటే కొడుకు ఉంటే అంటున్నాడు వెంకటేశ్వర గారు. గోపాలకృష్ణ గారు నీకు పరుచూరి వెంకటేశ్వర కొడుకుతో ఏ సంబంధం ఉందో నాకు అనవసరం, వెళ్ళిపో బయటకు అన్నాడు. అప్పటిదాకా నేను 4.5 ఏళ్ళు ఒక బాయ్లో పనిచేశా. ఒక బాయ్ అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడిని, కూరగాయలు తెచ్చేవాడిని, లేవంటే పాలు తెచ్చేవాడిని, ఆ పిల్లలకి బట్టలు కావాలంటే ఇస్త్రీ తెప్పించుకొచ్చేవాడిని, బుక్స్ కావాలంటే నేను తెచ్చిపెట్టేవాడిని, బ్యాంక్ పని నేను చేసేవాడిని, ఇన్కమ్ ట్యాక్స్ పని నేను చేసేవాడిని, సేమ్ నవల్ రాస్తుండే నవల్లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని, కథల్లో కూర్చునేవాడిని, డైలాగుల్లో కూర్చునేవాడిని. ఈ 4.5 ఏళ్ళు ఇంత నేను వీళ్ళకి సర్వీస్ చేస్తే ఒక్కసారి బయటికి వెళ్ళిపోమంటారా గోపాలకృష్ణ గారు అని ఆ క్రైడ్లో కెరిక్తి. అప్పుడు ఏడవలేకపోయా, గుండెల్లో ఏడ్చుకున్నా. వింటలా నా మాట గోపాలకృష్ణ గారు. ఆయనకేంటంటే మురళి ఏంటి ఆడపిల్లో అక్కడ అంటే ఎట్టయిపోయానంటే నేను ఒక బ్రోకర్ని అయిపోయా. అక్కడ బ్రోకర్ అయిపోయి అమ్మాయిలు తారుస్తాడేమో పోసాను మురళి అన్న భావం నా మనసులో కలిగింది. వాళ్ళకి ఏ భావం ఉందో నాకు తెలియదు. కలిగి సరే నేను తలదూంచుకొని లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఎక్కితే 4 ఫ్లోర్ కిందకి వెళ్ళాలి. లిఫ్ట్ ఎక్కడ కాళ్ళు రాలా, అక్కడ నడుచుకుంటూ మెట్లు దిక్కుంటూ ఆలోచించుకుంటూ వెళ్ళా. నేను చదువుకున్నా, ఐ డిడ్ బీకామ్, ఐ డిడ్ ఎంఏ, ఐ డిడ్ ఎంఫిల్, నవ్ ఐఎమ్ డూయింగ్ పిహెచ్డి. నేను ఎక్కడన్నా పాఠాలు చెప్పుకొని బతకగలను, ఎక్కడా బతకలేను. అడుక్కునే పొజిషన్ మద్రాసులో వస్తే మళ్ళీ ఈ మెట్లు నేను ఎక్కను, గోపాలకృష్ణ గారి ముఖం నేను చూడను, ఈ ఇంటికి రాకూడదు అని దేవుడిని దండం పెట్టుకుంటూ మెట్లు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో రవితేజ ఒకరు. సంపాదన కూడా కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. తమ్ముడు కష్టాల్లో ఉంటే రవితేజ ఎందుకు పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. భరత్కి అత్యంత సన్నిహితంగా ఉండే పోసాని కృష్ణమురళి భరత్ రవితేజ మధ్య సంబంధాల గురించి తెలియజేశారు. అది నాకు తెలీదు, రవితేజ ఎందుకు వెళ్ళలేదు. మీతో అన్ని విషయాలు షేర్ చేసుకునేంత చనువున్న భరత్ ఎప్పుడైనా లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించి కలహాలకు సంబంధించి మీతో పంచుకున్నారు. ఆయన ఒంటరిగా ఉన్నారు, ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా జీవితం గడుపుతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు, బికాజ్ యూఆర్ ద ఓన్లీ పర్సన్ అతను షేర్ చేసుకునే వ్యక్తి అని తెలుస్తుంది. కాబట్టి నాన్న నా దగ్గర నా బిడ్డల సాక్షిగా ఒక్కసారి కూడా రవితేజ గురించి కానీ వాళ్ళ అమ్మ నాన్న గురించి కానీ ఎప్పుడు నాతో షేర్ చేసుకోవాలి. నా బిడ్డల ప్రమాణ సాక్షి. నీకు అబద్ధం అనే అవసరం నాకు లేదు. ఇప్పుడు నిజంగా షేర్ చేసుకున్నాను రవితేజ గురించి ఎలాంటి వాడు అన్న మా అన్నయ్య అని డెఫినెట్గా నీకు చెప్తా. ఎందుకంటే ఎవరు అన్నమాట కాబట్టి అండర్ కొటేషన్స్లో నేను చెప్పగలను. కానీ ఒక్కసారి కూడా
రవితేజ గురించి కామెంట్ చేయలే, పేరు ఎత్తలా. కానీ రవితేజ మాట్లాడాడు. నేను రవితేజని అడిగా, రవి మచ్చు ఇట్లా నా భరత్ ఫోన్ చేశాడు నైట్ ఇట్లా ఇట్లా ఫీల్ అవుతుంటే, మంచోడే మచ్చు, ఉపయోగం ఉంది, మంచోడే. ఇది నాతో అన్నమాట యాస్టి రవితేజ. మచ్చు మంచోడే, నువ్వు అంటున్నావు కదా, మంచోడే, చదువుకున్నాడు, శుభ్రంగా ఉంటాడు, నీట్గా ఉంటాడు, డ్రగ్స్ ఎందుకు డిస్టర్బెన్స్, ఒకసారి పొరపాటు జరిగింది, ఎందుకు కంటిన్యూ చేయాలి, ఎందుకు చేయాలి, ఒకసారి అయితే నేను ఇన్వాల్వ్ అవుతా, 2 సార్లు నేను ఇన్వాల్వ్ అవుతా, ఎన్నిసార్లు నేను హెల్ప్ చేయాలి, ఎన్నిసార్లు రావాలి. ఇది తెలియని పిల్లవాడైతే 2 దెబ్బలు కొట్టి అంటాడు. నా అలాగే ఎదిగినాడు, నా అటు ఇటుగా నా వయసు ఉన్నవాడు. ఇది పెద్ద తప్పు అని వాడికి తెలీదా? ఎట్టమొచ్చు, నేను ఆర్టిస్ట్ని, అప్పుడు వాడి దాగితే నాకు అవమానం అని కాదు చెప్పేది. ఇప్పుడు నాకు చాలా ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నేను అదో పనులు చేస్తున్నాను. నేను వాడికి ఏం కావాలో నేను చేస్తాను కదా, వచ్చి అన్న ఇదంటే నేను హెల్ప్ చేయగలను కదా మచ్చు. ఎవరెవరికో నేను సినిమాలు ఇస్తున్నాను, కొత్త కుర్రాళ్ళు కూడా నేను డైరెక్ట్ ఛాన్స్ ఇస్తున్నా, కథ బాగా చెప్తే. మరి వాళ్ళు కూడా నన్ను వాడుకోవాలిగా మచ్చు, ఎందుకు ఇవన్నీ చేయటం దేనికి అన్నాడు తప్ప వ్యక్తిగతంగా భరత్ గురించి ఒక్క మాట అనలా. ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదో, వాళ్ళు చనిపోయేదా కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పెయిన్ తెలుస్తుంది. అది ఎలాంటి పెయిన్ వేరే. నాకు తెలిసి మాత్రం యాస్టి ఇది నాన్న,